ప్రైజ్ ద లార్డ్. లెంటను ఆచరిస్తున్న నీవు ఈ లెంట దినాలలో ఈ లెంట ఉపవాస ప్రార్థనలో నీవు ఉపవాసం ఉంటున్న నీవు ఏ విధంగా ఉంటున్నావు? ఉపవాసం ఉంటూ నీ శరీర సహకారం కొరకు ఉంటున్నావా, లేదా దేవునిలో నలగొట్టబడడానికి ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉపవాసం ఉంటున్నప్పుడు ఆయన కొన్ని పనులు మనకి తెలియపరిచాడు. ఏంటంటే కరుణ కలిగి జీవించాలని, జాలి కలిగి జీవించాలని, దయ కలిగి జీవించాలని తెలియపరుస్తున్నాడు. అందుకనే దయగల వారి ఎడల ఆయన దయ చూపించేవాడై ఉన్నాడు, కఠిన ఎడల ఆయన వికటము చూపుతాడు. కాబట్టి కరుణా సహిత జీవితమును నీవు కలిగి జీవించాలి. అలా జీవించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మొదటిగా చూసినట్లయితే మనము కరుణ కలిగి జీవించాలి అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే నేను కనికరము కలిగిన వాడని కాబట్టి మీరును కనికరము కలిగి ఉండాలి అని చక్కగా దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మనము చక్కగా 4వ అధ్యాయం 31వ వచనంలో చూస్తూ ఉంటాము. అంతేకాదు నిర్గమాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో మనకి తెలియపరుస్తున్నాడు. నేను ఎవరిని కరుణింతునో వానిని నేను కరుణింతును, ఎవరిని నేను ఎవరిని కనికరింతునో వారిని నేను కనికరింతును అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు దేవుడు చక్కగా తెలియచేపరుస్తున్నాడు అనమాట. కనికరము కలిగిన వారిగా ఉండాలి అని ఈ ఉపవాస దినాల్లో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీవు కఠినంగా ఉంటూ నీ చుట్టుపక్కల ఆహారం లేని వారినే కానీ, వస్త్రహీనులనే కానీ, రోగశయ మీద పడి ఉన్న వారినే కానీ నీవు చూసి చూడనట్టు వెళ్ళిపోకూడదు. వారిని నీవు పరామర్శించాలి అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. అట్టి వారిని చేర్చుకునిటే నిజమైన ఉపవాసం అని యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి అలా ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమిస్తాడంట. కాబట్టే నీవు ఉపవాసం ఉంటున్న నీవు ఎలా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడంటే ఏబేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు మనస్పూర్వకంగా ఉపవాసం ఉంటున్న మీరు తిరిగి నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గలవాడు, శాంతివంతుడు, కృపగలవాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాలను మనం చింపుకుంటూ, మన వస్త్రాలను చింపుకుని, మన వేషధారణం బట్టి మనం అలా నువ్వు దేవుని చూపించకూడదు. నీ హృదయం నుంచి చింపి నీ హృదయంలో ఉన్న పాపము అనే వాటిని నలగొట్టుకుని దేవుని యొద్దకు వచ్చి నువ్వు ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు నీకు ఎప్పుడైతే ఆపద కలుగుద్దో ఆ ఆపదలో నుంచి నేను నిన్ను తప్పిస్తానని దేవుడు కీర్తన గ్రంథం 41వ కీర్తన 1వ అధ్యాయంలో మనకి తెలియపరుస్తున్నాడు. అట్టి కృపను నీవు కలిగి నేను ఉండాలి అంటే ఇతర